హాయ్ గైస్, అందరికీ ప్రైజ్ లోడ్. అందరూ బాగున్నారా? మరి వాళ్ళ వీడియోలో దూత పాట పాడుడి క్రిస్మస్ సాంగ్ మనందరికీ పరిచయమైన పాటే. మరి ఇది ఇంగ్లీష్ సాంగ్ వచ్చేటప్పటికి హెర్క్ ది హెరల్డ్ ఏంజల్ సింగ్స్ అని సాంగ్ ఉంటుందన్నమాట. ఆ సాంగ్ నుంచి మనకి తెలుగులో కన్వర్ట్ చేసి మళ్ళీ కంపోజ్ చేశారు. చాలా మంచి సాంగ్, చాలా ఫేమస్ అయిన సాంగ్. ప్రతి చోట ప్రతి మీటింగ్లో ఖచ్చితంగా పాడే పాట. పాడకపోయినా ఇన్స్ట్రుమెంటల్గా అన్న ఈ పాట అనేది ప్లే చేస్తారు. సో చాలా ఫేమస్ అయిన సాంగ్. మరి క్రిస్మస్ వస్తుంది కాబట్టి మీరు కూడా పాటలు నేర్చుకోవాలని ఎంతో ఆసక్తితో ఉంటారని అనుకుంటున్నాను. సో అందుకని ఈ వీడియో చేస్తున్నా. సో ఈ పాట చాలా ఎక్కువగా పాడతారు. సో మీకు చాలా యూజ్ఫుల్ అవుద్ది, జాగ్రత్తగా నేర్చుకోండి. సరే, మరి మొట్టమొదటిగా స్కేల్ రూట్ చూసుకుందాం. ఈ సాంగ్ యొక్క స్కేల్ రూట్. ఈ సాంగ్ వచ్చి డి మేజర్ స్కేల్లో ఉంది. డి మేజర్ స్కేల్ యొక్క రూట్ ఎలా ఉంటుంది? డి, ఈ, ఎఫ్ షార్ప్, జి, ఏ, బి, సి షార్ప్, డి. మరి సాంగ్ ప్లే చేస్తున్నప్పుడు ఏ షార్ప్ అనే ఎక్స్ట్రా నోట్ కూడా వాడబడ్డది, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు మనం పాట ఎలా ప్లే చేసుకోవాలో చూసుకుందాం. అందుకంటే ముందు మీకు ఒక చిన్న గమనిక, నోటీస్ ఏంటంటే, చాలామంది నన్ను అన్నా మీరు సాంగ్స్ నోటేషన్స్ రాస్తారా, క్రిస్మస్ వస్తుంది, క్రిస్మస్ సాంగ్స్ నోటేషన్స్ ఉన్నాయా అని అడుగుతున్నారు. ఎస్, క్రిస్మస్ సాంగ్సే కాదు, హోసన్నా మినిస్ట్రీ సాంగ్స్ కావచ్చు, మన తెలుగు క్రైస్తవ పాటలన్నిటికి కూడా నా దగ్గర సాంగ్స్ నోటేషన్స్ అనేవి ఉన్నాయి. ఈ నోటేషన్స్ ద్వారా మీరు యాజ్ ఇట్ ఈజ్ సాంగ్లో ఉన్నట్టు యాజ్ ఇట్ ఈజ్ కీబోర్డ్ మీద ప్లే చేయవచ్చు. అయితే పల్లవి చరణమే కాదు, ఇంటర్లోడ్స్, ప్రీలోడ్స్ అండ్ కార్డ్స్ ఇవన్నీ కూడా నోటేషన్లో అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ కలిగి ఉన్నారో వాళ్ళు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు, నేను మీకు రెస్పాండ్ అవుతాను. సరే, ఇప్పుడు మనం పాట అనేది ఎలా ప్లే చేసుకోవాలో చూసుకుందాం. నేను మీకు స్లోగా చూపిస్తాను సింగిల్ ఫింగర్తో, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎక్కడ నేను గమ్మక్కలు అనేవి చూపిస్తలేదు, చాలా ప్లెయిన్గా ఉంటుంది పాట, చాలా ఈజీగా ఉంటుంది. సో సింగిల్ ఫింగర్తోనే మొత్తం పాట అంతా చూపిస్తాను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, మీకు చాలా సింపుల్గా వచ్చేస్తుంది. ఓకేనా? మరి మొట్టమొదటిగా పల్లవిని ప్లే చేస్తున్నాను. పల్లవిని చూసి మీరు యాజ్ ఇట్ ఈస్గా ఆ నోట్స్ని చరణంలో కూడా అప్లై చేయవచ్చు ఈ పాటకి మాత్రం. ఓకేనా? ఈ పాటలో పల్లవికి చరణాలకి ఒకే నోటేషన్ అనేది వస్తుంది అనమాట, ఒకే నోట్స్ అనమాట, ఏమీ మారవు. సో జాగ్రత్తగా చూడండి, నేను మీకు సింగిల్ ఫింగర్తో చూపిస్తాను, అబ్జర్వ్ చేయండి. సో ఈ విధంగా మనం పాట అనేది ప్లే చేసుకోవాలి. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా అర్థం కాకపోయినా, క్లారిటీ లేకపోయినా, డౌట్స్ ఉన్నా మీరు వెంటనే నాకు కాల్ చేసినా లేదంటే మెసేజ్ చేసినా నేను మీకు రెస్పాండ్ అవుతాను. లేదంటే కామెంట్ సెక్షన్లోనే అడగవచ్చు. ఓకే, సో జాగ్రత్తగా బాగా నేర్చుకోండి, పాట నేర్చుకోండి. చర్చెస్లో, తర్వాత బయట సభల్లో చక్కగా క్రిస్మస్ సంగీతాన్ని అందించండి. ఓకే, అండ్ మీకు ఈ వీడియో ఎలా యూజ్ అవుందో మీ లైక్స్ ద్వారా, మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్ ద్వారా తెలుస్తుంది. ఓకే, సరే, నోటేషన్స్ కావాలన్నా, క్లాసెస్ కావాలన్నా మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు, కాల్ చేయండి లేదంటే మెసేజ్ చేయండి. ఓకేనా బ్రదర్స్ అండ్ సిస్టర్స్? మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.